ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధమైన దివ్యమైన నామములో దిద్దుబాటు దినాల్లో 11వ రోజు శుభాలు మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఈ ఆధ్యాత్మిక లెంట్ మాసములో ఈ చక్కటి వర్తమానాల ద్వారా ఎంతగానో బలపరచబడుతున్నామని నమ్ముతూ ఉన్నాను. ఈ దినాన్ని ఒక చక్కటి అంశాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాము. దేవుని మహాకృప చేత మరొక చక్కటి విషయాలు దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటుండగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ 14వ దినం కొరకు ఏర్పాటు చేయబడిన అంశము బాహ్య శుద్ధి. కీర్తనలు 32వ సంకీర్తన, పాత నిబంధన పాఠ్యభాగముగా రాజుల మొదటి గ్రంథము 12వ అధ్యాయం 19 నుంచి 22 వచనాలు, మత్తయి సువార్త 23 13 నుంచి 33 వచనాలు ఉన్న లేఖన భాగాలు చూస్తూ ఉంటున్నాం. దేహశుద్ధి అనే ఈ చక్కటి అంశాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆత్మశుద్ధి, దైహిక శుద్ధి, 2 రకాలు మాటలు పరిశుద్ధ గ్రంథంలో చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంటున్న ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. చాలాసార్లు పైకి కనిపిస్తాం చాలా బాగున్నట్టుగా, కానీ లోపల దిగులుతో దేవునికి దూరం అయిపోతున్నాం అన్న సంగతి గ్రహించలేకపోతున్నాం. దేవుని వాక్యాన్ని మనం చూస్తూ ఉంటున్నాము. అందుకే వాక్యం చెప్తూ ఉంది, పైకి భక్తి గలవారిలాగా ఉంటారు కానీ వారి దేవుని యొక్క శక్తిని ఆశ్రయించిన వారు అనే మాట మనం చూస్తూ ఉంటాం. ఉదాహరణకు వైట్ అండ్ వైట్ డ్రెస్సులు వేసుకుంటే అందంగా కనిపిస్తాము, చాలా ఉన్నతమైన వారని, పరిశుద్ధులని ఊహించుకుంటూ ఉంటారు. అయితే వాక్యము మనకి చాలా స్పష్టంగా చెప్తున్నది, వారి యొక్క ప్రవర్తన ఫలము ద్వారా వారు ఏంటో అన్నది మనము చెప్పచ్చు అని. అంతేగాని వారి వేషధారణ బట్టి మనము చెప్పకూడదు. వారి యొక్క అలంకరణ బట్టి మనము చూచి దానిని బట్టి మనం ఒక నిర్ణయము తీసుకోకూడదు అని బైబిల్ చాలా స్పష్టంగా మనకి జ్ఞాపకం చేస్తుంది. ఈ దినాన్ని పాత నిబంధన పాఠ్యభాగాన్ని మనం గమనించగలిగితే రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయం 19 నుంచి 22 వచనాల్లో ఎరుకో అనే ఒక పట్టణాన్ని మనము పైకి కనిపిస్తుంది. సేవకుడు ఆ పట్టణాన్ని గూర్చి ఏమని మాట్లాడుతున్నారో గమనించండి ఒకసారి. ఏలియా ప్రవక్త నుండి అభిషేకాన్ని పొందుకున్నవాడు. అభిషేకం పొందుకున్న తర్వాత నదిని పాయలుగా చేసి బయటకు వచ్చిన తర్వాత ఎరికాలో ప్రవేశించి తర్వాత అక్కడ జరిగిన సంఘటన మనము చూస్తూ ఉంటున్నాం ఈ దినాన్ని పాఠ్యభాగంలో. ఆ ప్రాంతము కనులకు చాలా అందంగా రమ్యంగా కనిపిస్తుందట. 19వ వచనంలో చూస్తున్నాము, అంతటా ఆ పట్టణ వారులందరూ ఆ పట్టణమునున్న చోట రమ్యమని మీరు అనుకుంటున్నారు కానీ కళ్ళకు అలా కనిపిస్తున్నాయి కానీ నీళ్ళు మంచివి కావయ్యా అని ప్రవక్తతో ఎలీషాతో అన్నాన్ని వింటూ ఉన్నాం. పట్టణము మంచిగా కనిపిస్తుంది కానీ నీళ్లు మంచివి కావు, నేల నిసారమైనది అనే విషయాన్ని మనం అక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ పట్టణం చూడడానికి చాలా బాగుంది కానీ ఉండడానికి నివాసయోగ్యంగా లేదు, తాగడానికి నీళ్లు లేవు. ఎంత భయంకరంగా ఉందో అక్కడ మనం గమనించవచ్చు. ఉదాహరణ, పైకి బాగా ఉండేవారు లోపల దేవునికి వ్యతిరేకంగా ఉంటారు. అర్థం చేసుకోండి. యేసు ప్రభు చెప్తా ఉన్నారు, పైకి లోపల కూడా దేవుడికి ఇష్టలుగా ఉండాలి అని. ఆత్మశుద్ధి గల వారు ధన్యులు, వారి దేవుణ్ణి చూస్తారు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనములో మనం చూస్తాం. హృదయ శుద్ధి దేవుని కోరుకుంటున్నారు.
మనం ఎలాగైతే బాహ్య శుద్ధిని ప్రతిదినము శుద్ధి చేసుకుంటూ ఉంటామో అలాగే హృదయాన్ని కూడా శుద్ధి చేసుకోవాలి. బాహ్య శుద్ధికి ప్రాముఖ్యత ఎట్లాగైతే ఇస్తున్నామో హృదయ శుద్ధికి కూడా మనము ప్రాముఖ్యత ఇవ్వాలి. దేవుడు బాహ్య రూపాన్ని చూడరు కానీ అంతరంగాన్ని ఆయన చూస్తారు. అది మనము గమనించుకోవాలి. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, ఆత్మ ఎవరికి కనిపించదు అని నీవు దాన్ని విడిచిపెడుతున్నావేమో, కానీ ఆత్మ అనే దాన్ని దేవుడు చూస్తూ ఉంటారు. మనం పైన వేసుకుంటున్న బట్టలు అవే అందరూ చూస్తారు అనుకుంటున్నాం, ఆత్మ కనిపించదు కదా అనుకుంటాం. కానీ దేవుడు నీకు మనుషులకు కనిపించిన ఆత్మనే చూస్తాడు అనే విషయాన్ని మర్చిపోతున్నాము. ఇక్కడ ఎరుకో పట్టణాన్ని గురించి మనము ఆలోచింపజేస్తే సుమారు ఇది 10,000 సంవత్సరాల క్రితము ఉన్న పట్టణము అని పురావస్తు శాఖ వారు తెలియజేస్తూ ఉన్నారు. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటున్నప్పుడు 6 రోజులు తిరిగారు, 7వ రోజున 7 సార్లు తిరిగారు. ఆ గోడ పడిపోయినట్లుగా, పడగొట్టబడినట్లుగా 6వ అధ్యాయం 26వ వచనములో పట్టణమును శపించబడినట్టుగా మనం కూడా చూస్తూ ఉంటాం. ఈ పట్టణస్తులు లేదా ఈ పట్టణము మట్టలు కలిగిన పట్టణముగా ద్వితీయోపదేశ కాండము 34:3 చూస్తూ ఉంటాం. ఈ పట్టణాన్ని శపించబడింది. అలాగే చరిత్ర చూస్తే ఈ పట్టణము మట్టలు కలిగిన పట్టణం అని ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయం 3వ వచనాన్ని గూర్చి మనం వివరణ చూస్తూ ఉంటాము. ఇది మంచి పట్టణమే, అందమైన పట్టణమే, కానీ యెహోషువ కాలములో శపించబడినది. వారు ఆ పట్టణములోకి వెళ్ళి శాప విమోచన ఆ పట్టణానికి కలిగజేశారు. ఎలీషా ఆ పట్టణాన్ని చూచినప్పుడు అక్కడ ఉంటున్న ప్రజలు చెబుతూ ఉన్నారు, ఇది చాలా రమ్యమైనది, కానీ ఇక్కడ నీళ్లు మంచివి కాదయ్యా, ఇది నివాసానికి పనికిరాదు, నేల మంచిది కాదు అని చెబుతూ ఉన్నారు. అక్కడ దానికి ఒక పరిష్కారము చెబుతూ ఉన్నారు. ఈరోజు నీవు కూడా నేను కూడా పైకి భక్తి గలవారుగా ఉంటున్నాము. నిస్సారమైన జీవితాలు మనము కలిగి ఉంటున్నామేమో. ఆధ్యాత్మికమైన జీవితము లేకుండా పైకి భక్తి గలవారిగా కనిపిస్తూ ఉన్నాము. పాటలు పాడుచున్నాము, వాక్యాన్ని చదువుతున్నాము, మందిరానికి క్రమంగా వెళ్తున్నాము, ఇంకా వాయిద్యాలు వాయిస్తున్నాము, దేవుని వాక్యాన్ని చెప్తున్నాము, ప్రార్థనలు చేస్తున్నాము, భక్తి గలవారిగా కనిపిస్తున్నాము అని అనుకుంటున్నామేమో. జాగ్రత్త. చేసే ప్రార్థనలు భక్తికి తగినట్టుగా ఫలమును ఫలిస్తున్నాయా లేదా గమనించుకో. ఇంత భక్తిగా ఉంటున్నావు, మరి ఫలమేది ప్రశ్నించుకో. నేను నీవు జాగ్రత్తగా సరిదిద్దుకో. ఒకవేళ నీవు బాహ్య శుద్ధి మీదే ఆసక్తి చూపుతున్నావేమో, అంతరంగము ఆత్మీయ శుద్ధీకరణ విషయంలో మనసు పెట్టట్లేదేమో. ఇది నాని ప్రభు అడుగుతున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు ఎంత స్పష్టంగా వారిని గద్దిస్తున్నారో ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. మత్తయి సువార్త 23:13 చూస్తే, అయ్యో వేషధారులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మోయుదురు, మీరు అందులో ప్రవేశించాలని ఆశపడుతున్నారు, ప్రవేశించుచు వారిని ప్రవేశింపనీయరు. వెళ్ళే వాళ్ళు వెళ్ళకుండా నాశనం చేస్తున్నారయ్యా. వేషధారులారా, శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకరు మీ మతంలో కలుపుకుంటారు, సముద్రంలో భూమిని చుట్టి వచ్చేస్తున్నారు అని వారిని గద్దిస్తూ 16వ వచనంలో కూడా వారిని అంటూ ఉంటే ఒక ఉపమాన రీతిలో ఒక మాటను కూడా అక్కడ జ్ఞాపకం చేస్తున్నారు.
సోపులోను, పుదీనాలోను, జీలకర్రలోను వాటిలో మీరు దశభాగం ఇచ్చేస్తున్నారు అని ఒక మాట చెప్తూ 24వ వచనంలో అంటారు, దోమ లేకుండాన్నట్లు వడిగట్టిన ఏం చేస్తున్నారట, ఒంటిని మింగేస్తున్నారు మీరు అనే మాట చెప్తా ఉన్నారు కదా. దోమ లేకుండా వడిగట్టి ఏం చేస్తున్నారట, ఒంటిని మింగేస్తున్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నారు అని అంటే, చిన్న చిన్న తప్పులు కఠినంగా చూస్తున్నారు, పెద్ద తప్పులు వదిలేస్తున్నారు. ఏంటంటే చిన్న చిన్న తప్పులను కఠినంగా చూస్తున్నారు, పెద్ద తప్పులను వదిలేస్తున్నారు. అందులైన మార్గదర్శకులారా, దోమ లేకుండాన్నట్లుగా ఒడియగట్టి ఒంటిని మింగువారు మీరే అనే మాట చెప్తున్నారు. ఎందుకు ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే, దోమ ఒంటె కూడా అశుద్ధమైనవి అని లేవియాకాండము 11వ అధ్యాయంలో ఆ మాటలు చూస్తూ ఉంటాం. మీరు తర్వాత 11వ అధ్యాయం లేవియాకాండం చదివితే ఏవి అశుద్ధమైనవి, వాటిలో ఒంటె ఉంది, దోమ కూడా ఉంది. దినాన్ని ఇక్కడ అంటున్నారు, ఈ అపవిత్రమైన కార్యాన్ని పరిశుద్ధమైనవిగా పరిసయ్యులు, ఆ పరిశుద్ధమైన దోమ ఎక్కడైనా ఈ ద్రాక్షారసము మీద వాలితే, ఒకవేళ అది వాలిన ద్రాక్షారసము మనము తాగితే మనము కూడా అపవిత్రము అవుతాము అని దోమ వాలకుండా వీరు ఏం చేస్తున్నారంట, దోమను ఆపగలుగుతున్నారు. అందుకే చెప్తున్నారు, చాలా నిష్ట కలిగిన మత ఆచారాలు కలిగిన వారు వీరు. అలాంటి వారు ఒంటిని మింగుతున్నారు. ఒక చిన్న దోమను వాలకుండా భద్రపరుచుకుంటూ కాపాడుకుంటూ ఉంటున్నారు పరిశుద్ధతని. అపవిత్రమైన పెద్ద కొంచెమైన ఒంటిని మింగేస్తున్నారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. పుదీనాలోను, జీలకర్రలోను దశభాగం ఇచ్చేస్తున్నారు. కానీ మర్చిపోతున్నది ఏంటి అని అంటే, న్యాయము మర్చిపోతున్నారు, విశ్వాసాన్ని మర్చిపోతున్నారు, దేవుని యొక్క కృపను వారు మర్చిపోతున్నారు. వాటి విషయాల్లో జాగ్రత్త లేదు, ఆలోచన లేదు వీరికి. ఇంట బయట బాగానే అర్థం చేసుకుందాము. ఇంట్లో ఇల్లు ఉంది మనకి, బయట అంతా శుభ్రం చేసుకుంటున్నాము, కానీ లోపల శుభ్రం చేసుకోలేదనుకోండి, ఏమవుతుంది? ఇంట్లోకి వస్తే కంపు కొట్టేస్తుంది. ఎందుకు అనంటే లోపల మనం శుభ్రం చేయట్లేదు కనుక. ఒకసారి గమనించండి, ఇలా ఉంటే ఇల్లంతా కంపు కొడుతుంది కదా. అలాగే బాహ్య శుద్ధితో పాటు అంతరంగ శుద్ధి కూడా మనము చేసుకోవాలి, లేకపోతే మన హృదయాలు కూడా కంపు కొట్టేస్తాయి. ఇక్కడి మాటలు జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే ప్రభు వారిని ఇటు రీతిగా గద్దిస్తున్నారు, సున్నము కొట్టిన సమాధులారా, వేషధారులారా కదా, వెలుపల శృంగారముండ దేవాలయంలో గోరికను శుభ్రం చేసుకుంటున్నారు, మీ దేహాలను కానీ మీ హృదయాన్ని కానీ మీరు చేసుకోవట్లేదు అని చెబుతూ కఠినమైన మాటలతో వారిని గద్దిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాటలు మనం చూస్తున్నాం. వాళ్ళు లోపల ఉంటున్నారు, భయంకరమైన అశుభ్రతను వాళ్ళకి జ్ఞాపకం చేస్తున్నారు. లోపల ఉంటున్న ఎంత కంపు కొడుతున్నారు అన్నది వారికి జ్ఞాపకం చేస్తున్నారు. పైకి భక్తిగా ఉన్నట్టుగా లోపల శుద్ధి ఎలా ఉంటుంది? పైకే భక్తి ఉంది కానీ లోపల శుద్ధి లేదు. పరిచయులు, శాస్త్రులు అక్కడ ఉంటున్నారు. వారు అనేక ప్రజలు, వాళ్ళందరూ కూడా దేవునికి మందిరానికి నడిపిస్తూ ఉన్నారు, కానీ ప్రజలందరినీ నరకపాత్రులే చేస్తున్నారు. అందుకనే వారిని సున్నము కొట్టిన సమాధులారా, సర్ప సంతానమా అనే మాటలు ఆయన పలుకుతూ ఉండడం అక్కడ చూస్తూ ఉంటున్నాం. దినాన్ని మనం కూడా ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ ఈరోజు మన పరిస్థితులు కూడా పరిసయ్యుల వలె, శాస్త్రుల వలె ఇంకా చెప్పుకోవాలి అని అంటే, ఎరుకో పట్టణము వలె
పైకి అందముగా చక్కగా భక్తి గలవారుగా మనము కనిపిస్తున్నామేమో, లోపల మట్టుకు శుద్ధీకరణ లేకుండా, జీవితాలు మార్చుకోకుండా, మనసు మార్చుకోకుండా, పశ్చాత్తాపము లేకుండానే ఈ దిద్దుబాటు దినాల్లో ఈ 14వ దినాన్ని కూడా ముందుకు సాగిపోతున్నామేమో. మనం మార్చబడాలి, దేవుని వైపుకి మనము రావాలి. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనంలో చూస్తే యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనక ఇక దీని వలన, అంటే ఇక్కడ నిలిచి దీనివల్ల మరణము కలగదు. ఎందుకు? దేవుని దగ్గర తీసుకెళ్లారు. అందుకే చెప్తున్నాను, మనము మార్చబడి దేవుని వైపుకి రావాలి. మనం మారాలి, దేవుని వైపుకి రావాలి. వచ్చినప్పుడు ఇక దీనివల్ల మరణము కలగకపోవును, భూమి నిస్సారముగా ఉండదు అనే మాటని ఆయన చెప్తా ఉన్నారు. నీవు కూడా ఎవరు చెప్తున్న మాటలు కాకుండా నీకు నచ్చినట్లుగా పైకి శుద్ధిగా ఉన్నట్టుగా వెళ్ళిపోతున్నావేమో. నిన్ను వెంబడిస్తుంటున్న నీ కుటుంబస్తులు కూడా నీవు నరకానికి తీసుకువెళ్తున్నామని గమనించాలి. ఒక మంచి గృహ యజమానుడిగా, గృహ నిర్వాహకుడిగా ఉంటూ నువ్వే దేవుని వైపుకు తిరగకుండా, నువ్వే శుద్ధీకరణ లేకుండా పైపైన వేషాలతోటే, అంటే సున్నము కొట్టిన సమాధుల్లాగా, ఆ సమాధులు పైకి అందంగా కనిపిస్తే లోపలంతా కుళ్ళే. ఒకవేళ నీవు కూడా నీ ఇంట్లో ఒక తల్లిగా, ఒక తండ్రిగా అలాంటి పాత్రలుగా ఉండిపోయారేమో. మరి నిన్ను వెంబడిస్తున్న నీ కుటుంబము, నీ బిడ్డలు అలాగే వెళ్ళిపోతే ఉంటే అప్పుడు వారు ఎక్కడికి వెళ్తారు? వాళ్ళు నువ్వు నరకానికి తీసుకెళ్తున్నావా, పరలోకానికి తీసుకెళ్తున్నావా? నేను నీవే ప్రశ్నించుకో ఒకసారి. ఈరోజు సండే స్కూల్ పిల్లలు, యవనస్తులు మందిరాల్లో లోపల కూర్చోడానికి ఇష్టపడరు, బయటే కూర్చుంటారు. ఎందుకు? అంతకుముందు వాళ్ళ అన్నలు అక్కలు వాళ్ళు బయటే కూర్చున్నారు కనుక వీళ్ళు కూడా బయట కూర్చోడానికి ఇష్టపడతారు. అంటే వాళ్ళు బయట ఉన్నారు, మేము కూడా బయటే ఉండాలేమో అనుకునే పద్ధతిలోనే ఉన్నారు. లేదు, మార్చి దినాన్ని మందిరంలో కూర్చుంటేనే ఆత్మీయత, చెప్పే వాటి మీద ఆసక్తి, మనస్సు దాని మీద పెట్టగలుగుతాం కదా. నీకులాగే ఈ తర్వాత వచ్చే తరము కూడా బయట కూర్చుంటే వాళ్ళకి ఏమి మార్గాన్ని చూపిస్తున్నావు అని అంటే విపరిశీలి శాస్త్రులు లాగే పైపైన భక్తే తప్ప నిత్య మార్గానికి తీసుకెళ్ళలేకపోతున్నావు. ఇప్పుడైనా పరిస్థితులు మార్చండి. ఆత్మీయ స్థితిలో ఆత్మీయంగా దేవుడు చెప్తున్న వాక్యానుసారంగా ఎదగడానికి ముందుకు సాగండి. ఇక్కడ చెప్తూ ఉంటున్న మాట మనం చూస్తున్నప్పుడు, ప్రాయశ్చిత్తము కలిగి హృదయము మనము కలిగి ఉండాలి. ప్రాయశ్చిత్తము కలిగిన హృదయాన్ని మనము కలిగి ఉండాలి. కపటము లేని హృదయాన్ని మనం కలిగి ఉండాలి. 32వ సంకీర్తన 1-2 చరణాల్లో అంటారు, తన అతిక్రమములను పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. మన నూతనమైన సంఘములు కదా, ఈ దినాల్లో మనము ఎట్లా ఉంటున్నామో ఒకసారి గమనించాలి. ఇంకా నీవు సున్నము కొట్టిన సమాధుల్లాగా ఉంటున్నావా? వేషధారుల్లాగా, పరిచయల్లాగా అలాంటి జీవితాన్ని జీవిస్తున్నావా? ఇప్పుడైనా కప్పుకోవడం మానివేసి విప్పుకో, నేర్చుకో, ప్రభు సన్నిధి దగ్గర ఒప్పుకో. అప్పుడు నీ దేవుడు ఆయన సన్నిధిలో ధన్యులుగా నిన్ను ఆశీర్వదించి ముందుకు నడిపిస్తారు. మనము ఆశీర్వాదముగా ఉండాలి అంటే పాత పాత్రలో నీళ్ళు తీసుకొని రాకూడదు, కొత్త పాత్రలో నీళ్ళు తీసుకొని రావాలి. మొదటిగా మన పాపములు మనం ఒప్పుకోవాలి.
రెండవదిగా కొత్త పాత్రలో నీళ్ళు తీసుకురావాలి, కొత్త జీవితము. రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయం 20వ వచనంలో చూస్తూ ఉంటున్నప్పుడు అక్కడ ఒక కొత్త పాత్రలో ఉప్పు వేసుకొని తీసుకొచ్చారు. పట్టణం చాలా బాగుంది, కానీ నీళ్ళు బాగోలేవు. అలాగే పరిచయాలు శాస్త్రులు బాగోలేరు. కానీ దేవుణ్ణి ఇది అంటున్నాం, చెప్తున్న మాటలు మనం చూస్తున్నాము. ప్రజలు నరకపాత్రులుగా వాళ్ళు నడిపించేస్తున్నారు. ఎందుకు అనంటే వాళ్ళ శుద్ధీకరణ లేదని. వాళ్ళు ఇంకా పాత గిన్నెలే వాడుతూ ఉంటున్నారు. మారు మనసు లేని జీవితాల్లో. వారికే మారు మనసు లేనప్పుడు వాళ్ళు వెంబడించే వారికి ఎట్లా వస్తుంది? ఈరోజు నువ్వు కూడా పైకి భక్తి కలిగిన వారిగా శక్తిని ఆశ్రయించుకున్నా ఉంటున్నావా? అలా నీవు ఉంటున్నట్లయితే నీ వెనకాల వచ్చే వారికి మరణానికి పాత్రులుగా నువ్వు చేస్తున్నావు. అలాంటి జీవితాల నుండి నీవు మారాలి అంటే మొదటిగా నీ దోషములు నీవు ఒప్పుకోవడము మొదలు పెట్టాలి. కప్పుకోవడం మానివేసి ఒప్పుకోవడము ప్రారంభించగలిగితే పనికిరానిది సమస్తము నీళ్ళను దూరపరచుకోగలిగితే అప్పుడు దేవుడు నిన్ను ధన్యురాలు, ధన్యుడు అని ఆశీర్వదిస్తారనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఒప్పుకున్న తర్వాత కొత్త జీవితాన్ని నువ్వు ప్రారంభించాలి. క్రీస్తునందున్న ఎడల పాతవి గతించిపోయిన సమస్తము కొత్తవాయను అనే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువుని అంగీకరించి తిరిగి వెనక్కి వెళ్ళకూడదు. అందుకే అంటారు, నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు తిరిగివాడు నా వాడు కాదు అని ప్రభు చెప్తున్న మాట మన జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు లోకమునకు ఉప్పు అయి ఉన్నావు అనే మాట ఆయన చేస్తున్నారు మత్తయి సువార్త 5:13. కనుక సారము కలిగిన ఉప్పుగా నువ్వు ఉండాలి. సారం లేకపోతే తొక్కివేయబడి పక్కన పడేస్తారు. ఈ దినాన్ని దిద్దుబాటు దినాల్లో నీవు కూడా బాహ్య శుద్ధిదే కాదు, అంతరంగ శుద్ధిని కలిగి ఉండాలి. బాహ్య శుద్ధి మీదే నువ్వు మనసు పెడితే రేపొద్దున పరలోక రాజ్యానికి వెళ్ళలేవు అని ఈ దినపు వాక్యము ద్వారా దేవుడు చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతున్నారు. అందుకనే ప్రభు చెప్తూ ఉన్నారు, ప్రియుడా, నీవు ప్రతి విషయములోనూ ఆత్మ వర్ధిల్లుతున్న ప్రకారము ఇవన్నీ విషయములోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండాలి అని అంటున్నారు. అంటే నీవు 30దంతులుగాను 60దంతులుగాను 100ంతులుగాను ఫలించాలి అని ప్రభు యొక్క ఆశ ఉన్నది. ప్రభువుని అంగీకరించిన తర్వాత అన్ని విషయములోనూ మనము విస్తరించాలి, అభివృద్ధి చెందాలి. శారీరకంగాను ఆత్మీయంగాను లోకపరంగాను నీవు అభివృద్ధి చెందుతూ ఉండాలి, విస్తరిస్తూ ఉండాలి. అది దేవుడు నీ నుండి కోరుకుంటుంది. ప్రభువు దగ్గరికి నువ్వు తీసుకుని వెళ్ళేవారుగా ఉండాలి తప్ప పైకి నటించేవారుగా ఉండకూడదు. ఎప్పుడైతే అవన్నీ నువ్వు తీసుకొని వచ్చారో కదా, ఎలీషా చేతిలో పెట్టారో, అప్పుడు తీసుకొచ్చినవన్నీ చేతిలో పెట్టేటప్పుడు ఎలీషా వాటి కలిపినప్పుడు ఆ నీళ్లు మధురంగా మారినట్టుగా చూస్తూ ఉంటున్నాం. అలాగే మనం కూడా పాపములో ఒప్పుకొని ఖచ్చితంగా కొత్త జీవితాన్ని జీవిస్తూ నీవు ఫలించాలి అన్నది దేవుని యొక్క ఆశయం ఉన్నది. ఈ దినాన్ని నువ్వేం చేస్తున్నావో ఒకసారి గమనించు కదా. పాపములో ఒప్పుకో, కొత్త జీవితాన్ని ప్రారంభించు. ఉప్పులాగా అనేక మందికి రుచికరంగా ఉండు. ప్రభు దగ్గరికి వాళ్ళందరినీ తీసుకురా. అలాంటి చక్కటి ఆత్మీయ జీవితాన్ని ప్రభు నీకు ఈ దినాన్ని మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.